నమస్తే, నేను లక్ష్మి. వైసీపీలో ఏం జరుగుతోంది? ఆ పార్టీలోని నేతలందరూ ఒక్కొక్కరుగా జగన్కు షాకుల మీద షాకులు ఎందుకు ఇస్తున్నారు? వైసీపీలో ఉంటే తమకు ఫ్యూచర్ ఉండదనే డైలమాలో పడ్డారా? అధినేత తీరుతో విసిగిపోయి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. కేతిరెడ్డికి ఏమైంది? జగన్కు వరుస షాకులు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? అధినేత తీరుతో ఆ పార్టీ నేతలందరూ విసిగిపోయారా? ఒక్కొక్కరుగా టీడీపీ కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి టీడీపీ కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఈ ఏడాది చివరి వరకు వేచి ఉండాలని, ఆ తర్వాత ఎన్నికల హామీలను అమలు చేయకపోతే అప్పుడు పోరాటం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఇప్పుడు ఇదే వైసీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని, వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయంటూ కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు టీడీపీ కూడా వైసీపీలోని నేతలు తమకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులవుతున్నా కూడా ఆ హామీలను ఎక్కడా నెరవేర్చే దిశగా ప్రయత్నాలు సాగటం లేదని విమర్శించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై అప్పట్లోనే తీవ్ర దుమారమే చెలరేగింది. పరామర్శకొచ్చి రాజకీయాలు చేస్తారా అని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి తాము కొంత సమయం ఇవ్వాలనుకుంటున్నామని, ఈ ఏడాది చివరి వరకు తాము వేచి చూస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ఏవో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల సమయంలో తాము సంపద సృష్టిస్తామని, సంపద సృష్టించాకే ఎన్నికల హామీలపై దృష్టి పెడతామని టీడీపీ కూటమి నేతలు అప్పట్లో చెప్పుకొచ్చారని, అందుకే సంపద సృష్టించేందుకే తాము కొంత సమయం ఇచ్చామని అంటున్నారు. సంపద సృష్టించాక ఎన్నికల హామీలు ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని కోరారు. అమ్మఒడి, అలాగే సూపర్ 6 హామీల పేరుతో టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి నెరవేర్చాలని డిమాండ్ చేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపైనే తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటు సొంత పార్టీలోనే కేతిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు వైసీపీ నేతలు. అయితే టీడీపీ మాత్రం కేతిరెడ్డి వ్యాఖ్యలు తమకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాజాగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అయితే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అధినేత తీరుతో విసిగిపోయారా? అందుకే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? అలాగే వైసీపీలోని పార్టీ నేతలందరూ కూడా ఇదే తీరులో ఉన్నారా? వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్టీ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు డైలమాలో పడింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఆ పార్టీ శ్రేణులందరూ నిస్తేజంలో ఉన్నారు. మరోవైపు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక, మద్యం పాలసీలను కూడా తప్పుబట్టారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం ఇప్పుడు పాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదని విమర్శించారు. అలాగే తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని విధానాలు నచ్చకపోవడంతోనే తాము ఈ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యామని చెప్పుకొచ్చారు. అలాగే ఏపీలో ఇటీవల జరుగుతున్న దాడులపైన స్పందించారు కేతిరెడ్డి. తమ ప్రభుత్వ హయాంలో జరిగినవి ఇప్పుడు తిరిగి బంతిలా తిరిగొచ్చి తమకే తాకుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే వైసీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు కేతిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? టీడీపీకి అనుకూలంగా ఎందుకు వ్యాఖ్యానించారన్నది సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపుతోంది. అంటే కేతిరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారా? కేతిరెడ్డితో పాటు వైసీపీలో ఇంకెంతమంది నేతలు ఇదే ఆలోచనలో ఉన్నారు? ఇలా తమ తప్పులను తామే బయటికి చెబుతూ పార్టీకే నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది వైసీపీలో? తమ అధినేత తీరుతో పార్టీ నేతలందరూ విసిగిపోయి ఉన్నారా? అందుకే పార్టీ మారేందుకు ఆలోచన చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.